తండ్రి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఈ లోకం మాయ, మూడాళ్ళ వచ్చుట ఏమి ఉండదు. లోకం ఎంత మాయ కింద ఉంటుందో మీకు అర్థం కావాలి అంటే కరెక్ట్గా మీకు 50 సంవత్సరాలు దాటాలా. మళ్ళీ చెప్తున్నాను, యవనంలో ఉండగా ఏం అర్థం అవుతుంది, కూరగాయలు చెప్తే అసలు వాళ్ళకి అసలు ఏం అర్థం అవుతుంది, అప్పుడే కదా రెక్కలు వచ్చినాయి, అంత నాకు తెలుసు అన్నట్టు ఉంటుంది, దానికి ఏం తెలియదు. కరెక్ట్గా విషయం మీకు అర్థం కావాలంటే 50 ఏళ్ళు దాటాలి. చేతులు లాగుతూ ఉంటాయి, కాళ్ళు లాగుతూ ఉంటాయి, నడువు సరిగా పనిచేయదు, మోకాళ్ళు నొప్పులు వస్తాయి, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. అప్పటి వరకు అమ్మ అన్న కొడుకు చిన్నగా సీతకర్ణి వేస్తాడు, ముసలావాడు అయిపోయింది భరించలేకపోతాం అంటున్నాడు, టాబ్లెట్లు తేలేకపోతాం అంటాడు. అప్పటి వరకు నాన్న అన్నవాడు ముసలాడు ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు అర్థమవుతుంది ఎవరి విలువ. వీళ్ళ కోసమని నేను బ్రతికాను, ఈ లోకంలో డబ్బు కోసమని నేను బ్రతికాను, నా కొరకు ఎదురు చూస్తున్నాను, మా నాన్నకి నా జీవితం అంతా గడిచిపోయింది, ముసలైపోయాను, నేను ఏమీ చేయలేకపోయేది అని వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కుమ్ములి ఏడుస్తామని దేవుడి వాక్యం అర్థమైతే యవ్వన కాలంలో ఉన్నప్పుడే, మనకు ఆరోగ్యం ఉన్నప్పుడే మన తండ్రి కొరకు మనం చేయవలసినవి చేయాలి. భక్తులంతా అలా చేశారు కనుక వాళ్ళు ఏమయ్యారు, బైబిల్లో భక్తులయ్యారు. నేను వచ్చి పెడతాను దేవుడిని నమ్మేసాను ఏమి చేయాలంటే మనం ఏమో, అది దేవుడు చెప్పిన భక్తి కాదు. ఈ లోక ఆశలతో బ్రతికే వాళ్ళు ఎవరు కూడా దేవునికి సంబంధించిన భక్తులు కాదు.